నిన్న రాత్రి ఎవరో తెలిసిన వాళ్ళు ఫోన్ చేసి మన ఆదిత్య ఎక్కడ గుళ్ళో కనిపించాడు అని చెప్పారు. నేను మీ నాన్న కంగారు పడుతూ ఇద్దరం అక్కడికి వెళ్ళాం. కానీ ఆదిత్య కనిపించలేదురా. వాడు దిక్కులేని వాడిలా ఎక్కడికి వెళ్ళాడో ఎలా ఉన్నాడో. అమ్మా ప్లీజ్, నువ్వు కంట తడి పెడితే నేను చూడలేను. ఆదిత్య ఎక్కడున్నా ఇంటికి తీసుకొచ్చే బాధ్యత నాది, సరేనా? సీత, త్వరగా రావాలి. బావగారు, నేను కూడా ఆఫీస్కి వస్తున్నాను. అక్కర్లేదు. అదేంటి బావగారు, మీతో పాటు ఆఫీస్ పనుల్ని నేను కూడా షేర్ చేసుకోవాలి కదా. నీ టాలెంట్ మొత్తాన్ని చూపించి ఇంట్లో చేసిన రచ్చ చాలు. సీత, త్వరగా రావాలి. బావగారు, అక్క కూడా మీతో వస్తుందా? అంటే మీరు ఆఫీస్కి వెళ్ళడం లేదా? లేదు. మరి అక్క మీరు ఎక్కడికి వెళ్తున్నారో తెలుసుకోవచ్చా? ఆదిత్యని వెతికి ఇంటికి తీసుకురావడానికి. ఏ వస్తావా? సీత, త్వరగా రా. పద వెళ్దాం. ఏంటిదే, నిజంగానే శ్రీరామ్ అనంత పని చేస్తాడా? ఆదిత్య గారిని ఇంటికి తీసుకొస్తాడా? అదే కనుక జరిగితే అప్పుడు నేనేం చేయాలి? చందు, కమాన్. అమూల్య, డెలివరీ బాయ్గా రోజంతా తిరుగుతూ పనిచేసే నాకు ఇంత పెద్ద కంపెనీలో, అది కూడా శ్రీరామ్ గారికి పిఏగా జాబ్ దొరికిందంటే నిజంగా అది నీ వల్లే. ఇదిగో, మరీ అంత సెంటి డైలాగులొద్దు. మనిద్దరం ఫ్రెండ్స్. ఆ మాట చెప్పినందుకే కదా అన్నయ్య నీకు జాబ్ ఇవ్వడానికి హ్యాపీగా ఒప్పుకున్నాడు. మరి ఫ్రెండ్స్ మధ్య థ్యాంక్స్లు సారీలు అవసరమా? పద. గుడ్ మార్నింగ్ మేడం. నాకు ఇదంతా కలగానే అనిపిస్తోంది. మీ అన్నయ్య అంత గొప్ప మనిషి దగ్గర నేను సక్రమంగా పనిచేయగలనా లేదా అనిపిస్తోంది. ఏం పర్వాలేదు, నీలో ఎంత టాలెంట్ ఉందో నాకు తెలుసు. అయ్యో, అన్నయ్య ఇంకా వచ్చినట్టు లేడు. మనం కాసేపు వెయిట్ చేద్దామా? ఓకే. కూర్చో చందు. నువ్వు కూడా కూర్చో. ఎండి సర్ ఛాంబర్ సూపర్గా ఉంది. జాబ్లో జాయిన్ అయితే నువ్వు రోజు ఈ ఛాంబర్లోనే మా అన్నయ్యని కలుస్తూ ఉంటావు. చందు, ఏంటలా చూస్తున్నావు? ఆ దేవుడు తనలో ఉన్న టాలెంట్ని మొత్తాన్ని ఉపయోగించి ఇంత బ్యూటిఫుల్ బాబీ డాల్ని ఎలా చేసుంటాడా అని. అంతేం లేదు, నేను జస్ట్ గుడ్ లుకింగ్ మాత్రమే అని నాకు తెలుసు. అమూల్య, నువ్వెంత అందంగా ఉన్నావో నా కళ్ళతో చూస్తే తెలుస్తుంది. ఇదిగో, కావాలని అలా పొగిడితే నాకు నచ్చదు.
పొగడ్త కాదమూల్య, ఇక్కడ అనిపించిందే చెప్పాను. కావాలంటే కమ్మటి కవితగా రాసి చూపిస్తాను. అయితే రాసి చూపించు. కళ్ళెత్తితే చాలు కనకాభిషేకాలు, చిరునవ్వు నవ్వితే చాలు తేనె జలపాతాలు. తొలిసారి నిన్ను చూడగానే నా గుండెకు తగిలింది తీయని షాకు. ఈ పాలరాతి బొమ్మను చేసిన దేవుడా, శతకోటి వందనాలు నీకు. నీ గాలి తాకి హాయికి ప్రాణమొచ్చినది రాయికి, రాయి ఎవరంటే నన్ను నేను చూపనా. లే సీత, రాత్రి అమ్మవాళ్ళు ఆదిత్య కోసం వెళ్ళొచ్చిన గుడి ఏరియా మొత్తం వెతికాం కదా, ఆదిత్య ఎక్కడా కనపడలేదు. పాపం నా మరిది ఎక్కడున్నాడో ఏంటో. పొద్దున్నుంచి వాడికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా స్విచ్ ఆఫ్ అనే వస్తుంది. మరోసారి ట్రై చేస్తానుండు. ఛ, మనం ఇందాక వాళ్ళ కాలేజ్ దగ్గరికి వెళ్ళి చూసాం, అక్కడ కనుక్కున్నాం. కానీ ఆదిత్య ఆచూకీ ఎక్కడా దొరకడం లేదు. ఇప్పుడు ఏం చేద్దామండి? ఒకవేళ జరిగింది భరించలేక మన ఆదిత్య ఏమైనా అఘాయిత్యం? సీత, లేదు, ఆదిత్య పిరికివాడు కాదు. చిన్నప్పటి నుంచి వాడిది పోరాడే స్వభావం. నేను తప్పు చేయను, ఇంకెవరు కూడా తప్పు చేయడానికి వీల్లేదు అనే మనస్తత్వం వాడిది. తెలుసండి, కానీ నా భయం నాది. ఎందుకైనా మంచిది ఒకసారి పోలీసులకి కంప్లైంట్ ఇద్దామా? ఏమనిస్తాం సీత? మా ఆదిత్యని మేమే ఇంట్లో నుంచి వెళ్ళగొట్టామనా? లేదు సీత, జరిగింది ఎవరికీ కూడా చెప్పుకోలేని పరిస్థితి ఉంది. ఇలా వెతికి వెళ్ళిపోవడం తప్ప మనం చేయగలిగింది ఏమీ లేదు. భగవంతుడా, ఎక్కడున్న మా ఆదిత్యను నువ్వే చల్లగా చూడు స్వామి. సడన్ గా కారుకి ఏమైందో ఏంటో. పెట్రోల్ అయిపోయి ఉంటుందా? నిన్నే ఫుల్ ట్యాంక్ కొట్టించాను. ఏదో పెద్ద రిపేర్ లాగే ఉంది. అయ్యో, మరిప్పుడు ఎలా? ఎవరైనా మెకానిక్కి కాల్ చేస్తాను. హలో, సడన్గా మా కార్ రోడ్డు మధ్యలో ఆగిపోయింది. ఎవరైనా మెకానిక్ ఉండి పంపిస్తారా? మేము నా లొకేషన్ని షేర్ చేస్తాం. మెకానిక్ని కొంచెం వెంటనే పంపించండి ప్లీజ్. థ్యాంక్ యూ సో మచ్. ఏమండి, మీరు ఆఫీస్కి కూడా వెళ్ళాలన్నారు,
మధ్యలో ఇలా అయిందేంటి? లేట్ అయితే పర్వాలేదా? ఇవాళ ఆఫీస్కి అమూల్య ఫ్రెండ్ చందు వస్తా అన్నాడు. పిఏగా అతనికి జాబ్ ఇస్తానని కూడా చెప్పాను. తప్పకుండా ఇవ్వండి. ఆ రోజు చూశారు కదా, చందు చాలా చురుకైనవాడు. ఈ మెకానిక్ ఎప్పుడు వస్తాడో ఏంటో, అప్పటిదాకా వెయిట్ చేయక తప్పదు మరి. చెప్పమూల్య, నా కవితకి నువ్వెన్ని మార్కులేస్తావు? 100కి 100 మార్కులు వేస్తాను. నిజంగానా? మ్మ్. అమూల్య, నీ కళ్ళల్లో నా బొమ్మే కనిపిస్తోంది. నీ కళ్ళల్లో నా రూపం కూడా కనిపిస్తుంది. అమూల్య, ఐ లవ్ యూ. ఐ టు లవ్ యూ చందు. వదినా, తను చందు, నా ఫ్రెండ్. ఫ్రెండ్ అయితే ఆఫీస్కి ఎందుకు తీసుకొచ్చావు? అన్నయ్య మన ఆఫీసులో చందుకి పిఏగా జాబ్ ఇచ్చాడు. ఈ రోజే జాయిన్ అవ్వమన్నాడు. వాట్? మీ అన్నయ్య ఆ మనిషిని పిఏగా తీసుకుంటానన్నాడా? తీసుకుంటాను అనడం కాదు, ఆల్రెడీ తీసుకున్నాడు. చందు ఈ రోజే జాబ్లో జాయిన్ అవుతున్నాడు. చూడమూల్య, ఫ్రెండ్షిప్ని అంతవరకే ఉంచితే బాగుంటుంది. ముక్కు మొహం తెలియని వాళ్ళకి జాబ్ ఇవ్వడం కరెక్ట్ కాదు. వదినా, చందు ముక్కు మొహం తెలియనోడు కాదు. తనెవరో, తన సిన్సియారిటీ ఏంటో రామన్నయ్యకి, మా అమ్మకి, నాన్నకి, తాతయ్యకి కూడా తెలుసు. మా అమ్మ రికమెండ్ చేస్తేనే రామన్నయ్య చందుకి జాబ్ ఇచ్చాడు. ఓహో, నాకు తెలియకుండా చాలానే జరిగిందన్నమాట. వదినా, నువ్వేమైనా అనుకో, చందుకి జాబ్ కన్ఫర్మ్. ఆ మాట నువ్వు కాదు, మీ అన్నయ్య చెప్పాలి. అయితే మేము అన్నయ్య వచ్చే వరకు వెయిట్ చేస్తాం. అమూల్య, దిస్ ఇస్ నాట్ వెయిటింగ్ రూమ్. మీరు ఇక్కడే ఉంటే ఆఫీస్ వర్క్ డిస్టర్బ్ అవుతుంది. ప్లీజ్ వెయిట్ అవుట్ సైడ్. వెళ్ళండి. అన్నయ్య రమ్మన్నందుకే చందు వచ్చాడు. తను జాబ్లో జాయిన్ అయ్యాకే నేను వెళ్తాను. పద చందు. మెకానిక్ ఇంకా రాలేదు. ఎంతసేపు వెయిట్ చేయాలో ఏంటో. పాపం వాళ్ళు చాలా దూరం నుంచి రావాలో ఏంటో. సీత, వాళ్ళు వచ్చేలోగా మనం టీ తాగుదాం. పదండి. అన్నా, 2 టీ ఇవ్వండి. సీత, ఇక్కడ సడన్గా ఇలా ఆగి మనం టీ తాగుతామని అనుకున్నావా? మన జీవితంలో అనుకోనివి జరగడమే డెస్టినీ అని ఆదిత్య మనతో ఎప్పుడు చెప్పేవాడు. ఆ దేవుడు వాడి డెస్టినీని ఎలా డిసైడ్ చేశాడో ఏంటో. ఆ పాపు ఇక్కడే.
ఆ సార్ పంపించిన లొకేషన్ ఇదే. అయితే ట్రబుల్ ఇచ్చిన కార్ ఇదే అనుకుంటా సార్. ఇది రామన్నయ్య కార్. అన్నయ్య ఎక్కడున్నాడు? ఫోన్ చేసిన ఆ సార్ ఎక్కడున్నాడు? హలో మాస్టరు, మనం వచ్చింది కార్ రిపేర్ చేయడానికి. దానికి ఆ సార్ ఎందుకు? కీస్ ఉంటే చాలు కదా. ఉన్నాయో లేదో నేను చూస్తాను, ఉండండి. కార్ కీస్ ఉన్నాయి మాస్టరు. అరే నేను చూడనే లేదే. కాబట్టి మీరు ఓనర్ అయ్యారు, నేను వర్కర్ని అయ్యాను. నేను లక్ష్మణుడు లాంటి వాడినండి. ఏమండి, మన ఆదిత్య అండి. ఏమండి, ఆదిత్య చివరికి ఇలాంటి స్థితిలో ఉన్నాడా? గొప్ప ఇంజనీర్ని కావాలని ఎన్నో కలలు కన్నా నా మరిది ఇలా ఒక మెకానిక్ లాగా పని చేస్తూ ఉంటే నేను చూడలేకపోతున్నానండి. పదండి వెళ్దాం. హే, సీత వద్దు. ఇప్పుడు మనం వెళ్తే వాడు ఇబ్బందిగా ఫీల్ అవుతాడు. అందుకని చూస్తూ ఊరుకుందామా? సీత, ఇందాకే కదా డెస్టినీ గురించి నువ్వు మాట్లాడా. అయ్యో కష్టపడుతున్నాడు కదా అని నీకనిపిస్తుందేమో, కానీ నా తమ్ముడు తన కాళ్ళ మీద తను నిలబడాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం నాకు బాగా అర్థమైంది. ఉలి దెబ్బలు తింటేనే శిలా శిల్పం అవుతుంది. ఎదురు దెబ్బలు తింటేనే గుండె నిబ్బరం అనేది వస్తుంది. గడప దాటిన వాణ్ణి ఆ దేవుడు ఈ దారిలో ఎక్కడ దాకా తీసుకెళ్తాడో మనం చూస్తూ ఉండాల్సిందే. స్టార్ట్ అవ్వట్లేదే. ఏదో చిన్న రిపేర్ అనుకుంటే ఎందుకు స్టార్ట్ అవ్వట్లేదో తెలియట్లేదు. మాస్టరు, మీరు కొంచెం సైడ్ ఇవ్వండి. బల్బ్ ఎక్కడున్నా స్విచ్ని నొక్కాల్సిన చోట నొక్కితేనే దాన్ని వెలుగుతుంది. నేను చూస్తాను, మీరు లాగండి. స్టార్ట్ అయింది ఆదిత్య. వారిని నిజంగా నీ చేతిలో ఏదో మ్యాజిక్ ఉందయ్యా. ఇన్నేళ్ల నా ఎక్స్పీరియన్సు నీ ముందు దండగలా ఉంది. మాస్టరు, ఫీల్డ్లోకి ఎప్పుడొచ్చామన్నది కాదు, సిక్సర్ కొట్టామా లేదా అన్నదే పాయింట్. అందుకే నిన్ను నేను అస్సలు వదిలిపెట్టను. తమరు పొమ్మన్నా నేను పోనే పోను మాస్టరు. ఇటువంటి సార్, మీ కార్ రిపేర్ అయిపోయింది. మీరు ఎక్కడున్నారు? మీరు వెళ్ళండి,
నేనొచ్చి కార్ని తీసుకెళ్తాను. అమౌంట్ ఎంతో నాకు చెప్పండి, ఆన్లైన్లో పే చేస్తాను. ఓకే సార్. ఆదిత్య, మనం వెళ్దామా? అన్నయ్య తప్పకుండా నన్ను చూసే ఉంటాడు. కావాలని ఇక్కడికి రాలేదు. పద ఆదిత్య. ఇది పట్టుకోండి. ఏమండి, మీ తమ్ముడు వెళ్ళిపోతున్నాడండి. అత్తమ్మా, అత్తమ్మా! అమ్మా సీత, అమ్మ సీత, చెప్పమ్మా. ఆదిత్య, మన ఆదిత్య కనిపించాడు. నిజంగానా అమ్మా? ఎక్కడ కనిపించాడు?